ఈరోజు క్లాస్లో ఇలస్ట్రేషన్స్ ఎట్లా చేయాలో చూపిస్తాను. 10 హెడ్ ఫిగర్ది. ఓకేనా. ఫస్ట్ అయితే స్కేల్లో 10 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ అయితే చేసేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మార్క్ చేసుకున్నాక ఒక లైన్ అయితే వేసేసుకోండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా. చేసుకున్నాక ఇక్కడి నుంచి మార్క్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మార్క్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గర ఇటు 3/4 ఇటు 3/4 అన్నట్టు మార్క్ అయితే చేసుకోవాలి. త్రీ ఫోర్త్ ఒక లైన్ అయితే వేసుకోండి. ఓకే. మళ్ళీ ఈ 1 and 2 ఉంది కదా, దాన్ని మిడ్ పాయింట్ తీసుకోండి. 1/2 ఇంచ్, జస్ట్ 1/2 ఇంచ్కి ఒక డాట్ వేసుకోండి. ఓకే. తర్వాత అక్కడి నుంచి కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇట్లా ఇక్కడ 1 and 2 మిడ్ పాయింట్కి ఒక లైన్ వేసేసుకోండి. ఓకే. అది షోల్డర్ వస్తుంది మీకు. తర్వాత త్రీ ఉంది కదా, 3 దగ్గర 3/4 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని లైన్ వేసేసుకోండి ఇట్లా. ఓకే. ఇప్పుడు ఇది జాయిన్ చేసుకోండి, లైట్గా జాయిన్ చేసేసుకోండి. ఇది కూడా జాయిన్ చేసుకోండి. వన్ ఇంచ్ అండ్ 1 ఇంచ్ నేను తీసుకున్నాను. మీరు 3/4 కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నెక్ డ్రా చేసుకోండి ఇలా. ఓకే. ఈడ జస్ట్ ఒక రౌండ్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ రౌండ్ నుంచి ఇక్కడికి జాయిన్ చేసుకోండి. తర్వాత నెక్ అనేది ఈ హెడ్కి జాయిన్ అయితే చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ హెడ్ ఉంది కదా, మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకొని జస్ట్ ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా. ఇక్కడ హెడ్ 1 ఇంచ్ ఉంది కదా, మిడ్ పాయింట్ తీసుకోవాలి. అంటే హాఫ్ ఇంచ్కి మిడ్ పాయింట్ తీసుకొని ఆ మిడ్ పాయింట్ నుంచి ఇయర్స్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇలా. ఓకే, తర్వాత 4th దగ్గర మళ్ళీ 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఓకే, మీరు ఇక్కడ 3/4 తీసుకుంటే ఇక్కడ వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నడుము దగ్గర నేను 3/4 అనేది తీసుకున్నాను. అప్పుడు మీకు హిప్ లైన్ ఉంది కదా, హిప్ లైన్ దగ్గర కూడా మీరు షోల్డర్ ఎంత అయితే తీసుకున్నారో హిప్ లైన్ కూడా సేమ్ అంతే రావాలి, 1 ఇంచే రావాలి. ఓకేనా, ఇక్కడ నేను 3/4 తీసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచెస్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు 3/4 అండ్ 3/4 అనేది మీకు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనపడదు కాబట్టి చిన్నగా చేస్తే నేను కొంచెం పెద్దగా చేసుకుంటున్నా. సో అందుకోసమని నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. మీరు చేసుకునేటప్పుడు ఇక్కడ 3/4 అండ్ 3/4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. వేస్ట్ దగ్గర వేస్ట్ లైన్ ఉంది కదా, 3 దగ్గర వేస్ట్ లైన్ ఉంది కదా, ఇక్కడ మీరు హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు హిప్ లైన్ ఉంది కదా, హిప్ లైన్ దగ్గర మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నారో 3/4 ఇంచెస్ తీసుకున్నారు కదా, ఇక్కడ కూడా 3/4 ఇంచెసే తీసుకోవాలి. తీసుకున్నాక జాయిన్ చేసుకోండి. ఓకే, జాయిన్ చేసుకోండి. ఇప్పుడు 6 and 7 ఉంది కదా, 6 and 7ది మిడ్ పాయింట్ మార్క్ చేసుకోండి. సిక్స్ అండ్ 7 ఇంచెస్ది మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నాక హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి అటు ఇటు. తర్వాత అక్కడ జస్ట్ ఇలా ఒక రౌండ్ అయితే వేసేసుకోండి. వేసుకున్నాక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఇట్లా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. తర్వాత ఇక్కడ 9 ఇంచ్ ఉంది కదా, 9 ఇంచ్ దగ్గర మళ్ళీ ఇట్లా రౌండ్ వేసేసుకోండి. వేసుకున్నాక అక్కడ కూడా స్ట్రైట్ లైన్ అనేది ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ రౌండ్కి జాయిన్ చేసుకోవాలి షేప్. ఇలా ఈ పాయింట్ నుంచి వి పాయింట్ ఇచ్చుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ రౌండ్ దగ్గరికి ఇట్లా జాయిన్ చేసుకోండి. సేమ్ ఇట్ సైడ్ కూడా ఇట్లా జాయింట్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్కి ఇక్కడి నుంచి కర్వ్గా ఇట్లా జాయిన్ చేసుకోండి. ఇలా సేమ్ ఇటు ఇటు జాయిన్ చేసుకున్న తర్వాత ఫీట్ అనేది ఇట్లా వి షేప్లో మార్కింగ్ చేసుకోండి. లైన్ వేసుకున్నాక జస్ట్ రౌండ్ చేసేసుకోండి. ఓకేనా,
అయిపోయినాక 3 and 4 ఉంది కదా, ఈ 3 and 4 దగ్గర ఒక రౌండ్ వేసేసుకోండి. ఓకే, తర్వాత 4 and 5 దగ్గర కూడా మిడిల్లో ఒక రౌండ్ అనేది వేసేసుకోండి. సేమ్ ఇట్ సైడ్ కూడా 3 and 4 మిడిల్లో, 4 and 5 మిడిల్లో వేసుకున్నాక ఇక్కడి నుంచి జాయిన్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇలా ఇది కూడా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ రౌండ్కి జాయిన్ చేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయిన్ చేసుకోండి. ఇది కూడా అంతే, సేమ్ ఇట్లా జాయిన్ చేసుకోండి. తర్వాత ఈడ కూడా ఇట్లా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్స్ అనేది డ్రా చేసేసుకోండి. సేమ్ ఇట్లా అంతే. ఇక్కడ షోల్డర్ దగ్గర మీరు షేప్ అయితే ఇలా చేసుకుంటూ మీరు షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇంతే. ఇప్పుడు మార్కింగ్ అయితే ఇది 0 to 1 మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, మిడ్ పాయింట్ తీసుకున్నాక ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ రౌండ్, తర్వాత ఫేస్ అనేది డ్రా చేసుకోండి. హాఫ్ లైన్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు ఇయర్స్ అనేది మార్కింగ్ డ్రా అయితే చేసేసుకోవాలి. తర్వాత నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచెస్ డ్రా చేసుకొని ఇక్కడ నేను 1 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నా. మీరు మార్క్ చేసుకునేటప్పుడు 3/4 అనేది మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ వేస్ట్ దగ్గర వచ్చేటప్పటికి వేస్ట్ రౌండ్ 1/2 ఇంచెస్, ఇక్కడ 1/2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హిప్ రౌండ్ ఉంది కదా, హిప్ లైన్ దగ్గర మీరు 3/4 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను 1 ఇంచెస్, ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ 3/4, ఇక్కడ 3/4 అనేది వేస్ట్ రౌండ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు వచ్చేటప్పటికి షోల్డర్ ఎంత ఉందో, ఇక్కడ మనం ఎంత మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ హిప్ లైన్ దగ్గర కూడా మీరు అంతే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడైతే ఇక్కడ 3/4 అనేది వస్తుంది. ఓకేనా, అది మెయిన్గా చూసేసుకోవాలి.